ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. పార్ట్ 1 వీడియో తర్వాత ఇది పార్ట్ 2 వీడియో అండి. మార్నింగ్ మా రూమ్లో ఇవ్వగానే ఎలా ఉంటుంది చూపించాను కదా అండి. ఇంకా వాడి బెడ్ సర్దాక రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక బెడ్ సర్దాక రూమ్ ఇలా ఉంటుందండి. బెడ్ మొత్తం సర్దేశాను. ఇందాకే జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు సర్దాను. వాడు చూడండి వాడి టాయ్ తీసి ఎక్కడ వేసేసారు. ఇంకా డే మొత్తం ఇలానే ఉంటుంది వీడితో. మా రూమ్ కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుందండి. స్పేస్ కొద్దిగానే ఉంటుంది, అయినా పర్లేదు. నాకు మాత్రం నచ్చుతుంది. ఇక నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు మాత్రం అన్నీ సర్దుకొని పెట్టుకుంటాను. ఇది ఇంతకుముందు మీకు చూపించాను కదండి మా ఫ్యామిలీ ఫొటోస్. ఇది మా బాబు చిన్నప్పటి ఫ్యామిలీ ఫొటోస్. ఇంకా ఎండగా ఉంది కదా మార్నింగ్, సో క్లారిటీగా రావట్లేదు. ఇంకా వాడు చాట్స్ ఇంకా ఇవి చదువుకుంటూ ఆడుకుంటూ బెడ్ పైన పడుకుంటాడు. ఇంకా ఈ టైల్స్ ఎందుకు వేసామంటే ఇంకా వాడు బాగా జంప్ చేస్తూ ఆడుతూ దొర్లుతూ ఉంటాడు. ఇంకా వాల్ తగిలించుకొని దెబ్బలు తగిలించుకోకుండా ఉండటానికి దానికోసం వేసామండి. ఇంకా పైన అన్నీ చిన్న వాడికి సంబంధించిన సామాను, వాడికి సంబంధించిన టాయ్సే పెట్టుకున్నాము. ఇంకా స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి ఉన్నంతలోనే సర్దుకొని పెట్టుకున్నాము. ఇది గుర్తుపట్టారా, వాడి జీప్. ఇంకా దానిపైకి ఎక్కేసి ఎవరినంటే వాళ్ళని గుద్దేస్తున్నాడు, జూయి అని నడిపిస్తున్నాడు. ఇంకా మేము అలా కాదు అంటే వాడు ఫుల్గా ఏడ్చేస్తున్నాడు. సో అందుకే కొన్ని డేస్ వరకు పైన పెట్టేసామనేసి ఇంకా పైన పెట్టేశామండి. ఓకేనా ఫ్రెండ్స్, మా రూమ్ ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.